ఓం గం గణాధిపతయే నమః. వెల్కమ్ టు ఉద్యోగ వేట యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయ్ దుర్గా ప్రసాద్. ఆర్ఆర్బి గ్రూప్ డి నిన్న జరిగిన షిఫ్ట్లో జనరల్ సైన్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాటి సమాధానాలు కూడా ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ద స్టెమన్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ అని అడిగాడు. దాని ఆన్సర్ ఎండ్రోసిమ్. అలాగే రెండవ ప్రశ్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒకటవ ప్రశ్న రెండవ ప్రశ్న కూడా సేమ్ మేల్ ఫీమేల్కి సంబంధించిన క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగిందండి. రెండవ ప్రశ్న వచ్చి ద ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఆర్ ఎగ్స్ ఆర్ మేడ్ ఇన్ ద అని అడుగుతున్నాడు. దాని ఆన్సర్ వచ్చి ఓవరీస్. అలాగే మూడోది కలర్ ఆఫ్ లైట్స్ డిపెండ్స్ అపాన్. కలర్ లైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని అడుగుతున్నాడు. దానికి బోత్ 1 and 2 అనే ఆప్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంటండి. దాని ఆన్సర్స్ వచ్చి వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. అలాగే నాలుగోది ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజిమి పిప్సిన్ ఈజ్ సీక్రెటెడ్ ఇన్ ద అని అడిగాడు స్టమక్. అలాగే ఐదవ ప్రశ్న ఇన్ హ్యూమన్ ఫీమేల్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ takes place in fallopian tube అంటండి. అలాగే ఆరోది కొంచెం మ్యాథమెటికల్గా అడిగాడంటండి. దాని క్వశ్చన్ కూడా చూద్దాం. ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్ బై ఏ బాడీ ఆఫ్ మాస్ 25 kgs ఇఫ్ ఇట్ ఈస్ రేషియోడ్ బై 5 meters. యూజ్ G is equal to 10 m/s² అని ఇచ్చాడు. దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుందండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్. ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ మాస్ అనేది 25 ఇచ్చాడు. దాన్ని 10 చేసి 5 చేస్తే ఆన్సర్ అనేది 1250 అనేది రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఏడవ ప్రశ్న విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనం తాగే నీటిలో ఏ గ్యాస్ అనేది యూజ్ చేస్తారు అని అడిగాడు. క్లోరిన్ అండి. ఎనిమిదోది ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సెక్టివ్ రేరిఫాక్షన్ ఈజ్ కాల్డ్ అని అడిగాడు. వేవ్ లెంత్ అండి. సౌండ్ ట్రావెల్స్ అట్ ద ఫాస్టెస్ట్ స్పీడ్ ఇన్ అందరూ ఏమనుకుంటారంటే వ్యాక్యూమ్ అనుకుంటారు, కానీ వ్యాక్యూమ్ అయితే కాదంట, స్టీల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ ద లస్టర్ ఆఫ్ మెటల్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటండి. హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటే జింక్. ఇరిస్ ఈజ్ ప్రజెంట్ బిహైండ్ ద కోర్నియా. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడంటండి. మనం డైరెక్ట్గా ఆన్సర్ అయితే రాయడం జరిగింది. బేకింగ్ సోడా కాంపౌండ్ డు నాట్ కంటైన్ ఇన్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అలాగే ఇక్కడ కూడా ఈజ్ నాట్ ట్రూ ఫర్ బ్లీచింగ్ పౌడర్ అని ఇచ్చాడండి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ అనేది కూడా రాయడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్. తర్వాత కోటింగ్ ఆఫ్ ద టిన్ కెన్ బి రిమూవ్డ్ బై ఆక్సిజన్. నేమ్ ద క్యాటలిస్ట్ యూజ్డ్ ఇన్ ద కన్వర్జేషన్ ఆఫ్ మిల్క్ టు కర్డ్. మనం పాల్లో తోడు చుక్క అనేది అంటాం కదండి, దానికి సంబంధించి కన్వర్జేషన్ ఏంటి అని అడిగాడు. లాక్టాస్. సేమ్ దాని గురించే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే అడిగాడు.
ఏ మిల్క్మెన్ యాడ్స్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా టు మిల్క్. దిస్ ఈజ్ మేక్స్ ద pH ఆఫ్ ద మిల్క్. మిల్క్లో బేకింగ్ సోడా అనేది వేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వీక్ అయిపోద్దండి, వీక్ ఆల్కలైన్. ద అటామిక్ నెంబర్ ఆఫ్ ప్రాస్పరస్ ఈజ్ 15 అండి. ఎందుకు 15 అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఉంటాయి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరోలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, ప్రాస్పరస్. అలాగా ప్రాస్పరస్ వచ్చేసి 15 అండి దాని నెంబరు. ద పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్. పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయ్యని అడుగుతున్నాడు, కానీ ఫ్రీక్వెన్సీ అండి. ఇక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్ అనేది రావడం అయితే జరిగింది. మెటీరియల్ హ్యాస్ నో లోయర్ రెసిస్టివిటీ అంటే సిల్వర్లో లోయర్ రెసిస్టివిటీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్ అనేది రాయడం జరిగింది. ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని అడిగాడు. 2 ఎలక్ట్రాన్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఇంటర్సెక్ట్. ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన క్వశ్చన్. అలాగే 22ది, ద గ్యాసెస్ దట్ ఈజ్ ప్రజెంట్ అండర్ ప్రెజర్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్లో ప్రెజర్ కోసం ఏది వాడతారని అడిగారు. కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ చేస్తారంటండి. అలాగే 23వ ప్రశ్న, వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వేవ్ విత్ వేవ్ లెంత్ ఆఫ్ 0.1 మీటర్ ట్రావెలింగ్ అట్ 500 మీటర్స్ వేర్ అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చి 5000 Hz. డాష్ ఈజ్ న్యాచురల్లీ అక్కరింగ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ఎర్త్. న్యాచురల్గా అనేది డైమండ్ అనేది న్యాచురల్గానే తయారవుతుంది కాబట్టి దాని ఆన్సర్ అనేది డైమండ్ అండి. తర్వాత లాస్ట్ ప్రశ్న అయితే ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ అనేది రాయడం అయితే జరిగింది. మూమెంటమ్ ఆఫ్ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఈజ్ కరెక్ట్ రిగ్రేడింగ్. ఇదంతా ఆన్సర్ అండి. ఫిలమింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో ఇవన్నీ అడిగిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను, చూడండి. సో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణాధిపతియే నమః.